హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మ్యాథ్స్ పెడగాగికి సంబంధించి గణిత బోధన ప్రణాళిక ప్లాన్స్ గురించి, టీచింగ్ ప్లాన్స్ గురించి ఇక్కడ నేర్చుకుందాం. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. ప్రశాంత్ అనే ఉపాధ్యాయుడు 9వ తరగతికి గణితానికి సంబంధించిన ఒక సంవత్సరం ప్రణాళికలు అంటే దీన్ని ఇయర్ ప్లాన్ అనొచ్చు, లేదంటే యాన్యువల్ ప్లాన్ అనొచ్చు, తయారు చేయాలనుకున్నప్పుడు ఆ ఉపాధ్యాయుడు పరిగణలోనికి తీసుకోవాల్సిన అంశం కానిది ఏంటి? సో మనం ఇయర్ ప్లాన్ తీసుకునేటప్పుడు ఇయర్ ప్లాన్ కానీ యాన్యువల్ ప్లాన్ కానీ జస్ట్ సింపుల్ ఏంటి అంటే మనకు ఉన్నటువంటి ఇండెక్స్ అంటే ఏ చాప్టర్ని ఎన్ని డేస్లో చెప్పాలనేది ఉంటుంది అంతే. సో దీనికి ఎన్ని కావాలంటే ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటాయి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. 220, 230 అట్లా వర్కింగ్ డేస్ ఉంటాయి. సో చూడండి, తీసుకోవాల్సిన అంశం కానిది అన్నాడు. ఫస్ట్ బోధించవలసిన విషయాల ద్వారా సాధించవలసిన లక్ష్యాలు. సో అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి ఉంటుంది. విద్యార్థుల పూర్వజ్ఞానం, బోధనాభ్యసన కృత్యాలు, సభ్యనీట్లు వీటిని మనం పరిగణలోకి తీసుకోకుండానే ఉన్న చాప్టర్స్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలని ఉంటుంది. అంటే ఒక్కొక్క నెలలో లభ్యమయ్యే పీరియడ్ల సంఖ్య, సంవత్సర కాలంలో బోధించవలసిన విషయాలు అంటే ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, మనకి ఎన్ని వర్కింగ్ అవర్స్ అంటే ఎన్ని పీరియడ్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనం వీటిని డివైడ్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని అక్కడ విద్యార్థులకు సంబంధించిన పూర్వజ్ఞానం కానీ, బోధనాభ్యసన కృత్యాలు కానీ, యాక్టివిటీస్ కానీ, సబ్ యూనిట్లు కానీ ఇవేవి కూడా మనం పరిగణలోకి తీసుకోము ఎప్పుడు యాన్యువల్ లేదా ఇయర్ ప్లాన్ని ప్రిపేర్ చేసినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, వెంకట్ అనే విద్యార్థి 10వ తరగతికి మాత్రికలు అనే యూనిట్ ఉద్దేశాన్ని గ్రహించాడు. అయితే ఈ అంశం యూనిట్ యొక్క ఏ అంగంలోనిది? దాని ఉద్దేశాన్ని గ్రహించాడు అంటే ఏంటి అంటే ప్రేరణ అన్నమాట, మోటివేట్ అయిండు. సో మాత్రికలు అనే లెసన్ని ఇందుకోసం నేర్చుకోవాలని మోటివేట్ అయిండు కాబట్టి దాని ఉద్దేశాన్ని గ్రహించడం అంటే ప్రేరణ పొందాడు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యపథక నమూనాలో వికాస వ్యాసక్తులు అనే దశకు చెందిన అంశం. వికాస వ్యాసక్తులు ఎప్పుడు వస్తాయంటే మధ్యలో ఆరంభ వ్యాసక్తులు, వికాస వ్యాసక్తులు అండ్ అంత్య వ్యాసక్తులు, ఇట్లా 3 రకాలు ఉంటాయన్నమాట. స్టార్టింగ్, ఎండింగ్, మిడిల్. ఈ మిడిల్ డెవలప్మెంటల్ వ్యాసక్తులు ఇంగ్లీష్లో ఏమంటే గుర్తొస్తలేదు. సో వికాస వ్యాసక్తులు అంటారు. సో ఇందులో ఏమేమి ఉంటాయంటే మనకి వినియోగం అంటే అప్లికేషన్, సాధారణీకరణ, ఇంకా పునర్విమర్శ అనేటి వికాస వ్యాసక్తులు అనే దశలోకి వస్తాయి. ఇది P² అగర్ హెర్బార్టియన్ సోపానాలు ఉంటుంది, హెర్బార్టియన్ స్టెప్స్ అని ఉంటుంది. అందులో ఏ అంశాలు దేనికి వస్తాయని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ నుండి జనరలైజేషన్, సాధారణీకరణ అండ్ రీక్యాప్యులేషన్, పునర్విమర్శ అనేవి ఈ వికాస వ్యాసక్తులు అనే దశకి సంబంధించినవి. నెక్స్ట్, యూనిట్ పథకం ఏ వాదంపై ఆధారపడి ఉంటుంది? యూనిట్ పథకం అంటే గెస్టాల్ట్ వాదం అంటే మొత్తానికి సంబంధించింది అనమాట. ఒక యూనిట్ మొత్తాన్ని ఎన్ని లెసన్స్గా డివైడ్ చేయొచ్చు అనేది మొత్తాన్ని విడగొడుతున్నాం కాబట్టి ఇది గెస్టాల్ట్ వాదానికి సంబంధించింది. ఇంకా యూనిట్ పథకం ఏ అభ్యసన సిద్ధాంతంపై ఆధారపడుతుందంటే క్షేత్ర అభ్యసన సిద్ధాంతం. కొన్ని గుర్తుంచుకోవాల్సిందే. నెక్స్ట్, హెర్బార్ట్ భావనలో యూనిట్ అనేది అంటే హెర్బార్ట్ దృష్టిలో అసలు యూనిట్ అంటే ఏంటిదంటే ఒక సమగ్ర, సంబంధిత, అర్థవంతమైన వ్యాసక్తుల పరంపర. ఇది యూనిట్కి హెర్బార్ట్ ఇచ్చినటువంటి డెఫినేషన్. ఒక సమగ్ర, సంబంధిత, అర్థవంతమైన వ్యాసక్తుల పరంపరనే యూనిట్ అంటారు అని చెప్పింది ఎవరు అన్నప్పుడు మనం హెర్బార్ట్ పెట్టాలి. ఇప్పుడు హెర్బార్ట్ భావన యూనిట్ ఏంటిది అన్నప్పుడు తన ఇచ్చినటువంటి డెఫినేషన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, దీర్ఘ ప్రణాళిక యొక్క ప్రయోజనం కానిది అంటే ప్రయోజనం అంటే ఏంటి? యూజ్ కానిది అంటే యూజ్ కానిది ఏంటంటే చూడండి, ఉపాధ్యాయుడు ప్రణాళికబద్ధంగా బోధించడాన్ని అలవాటు చేసుకుంటాడు. అవును. యూనిట్ ద్వారా తాను సాధించవలసిన లక్ష్యాలను తెలుసుకుంటాడు. అవును. ఏ యూనిట్ను ఏ నెలలో ఎంతవరకు బోధించాలో తెలుసుకుంటాడు. అవును. పాఠ్య బోధనను ఆసక్తికరం చేయవచ్చు. ఈ దీర్ఘ ప్రణాళిక వలన పాఠ్య బోధనను ఆసక్తికరం చేయడానికి వీలు ఉండదు. సో ఇది ప్రయోజనం కాదు. దీర్ఘ ప్రణాళిక ద్వారా ఇవన్నీ యూజెస్ ఉన్నాయి కానీ ఇది మాత్రం డ్రాబ్యాక్ కిందనే ఉంటుంది. ఎందుకంటే ఒకే అంశాన్ని పదే బోధించడం వల్ల దాని పట్ల ఇంట్రెస్ట్ అనేది పిల్లవాడు కోల్పోతాడు. సో ఆసక్తిగా చేయడం అనేది కష్టం ఎప్పుడు దీర్ఘ ప్రణాళిక ఉన్నప్పుడు. నెక్స్ట్, హెర్బార్ట్ ప్రతిపాదించిన పాఠ్యపథక దశ అయినటువంటి
సన్నాహంకు చెందిన అంశం కానిది. సన్నాహంలో విద్యార్థులు నూతన అంశాలను తెలుసుకోవాలనే జిజ్ఞాసను ప్రేరేపిస్తారు. అవును. తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాల వైపు పెంపొందిస్తారు భావాలను. అంటే కాన్సెప్ట్స్ అనేవి నోన్ టు అన్నోన్ ఉంటాయి. అవును. ఇంకా శీర్షిక ప్రకటన చేయడం జరుగుతుంది. సో ఇవి మూడు కూడా ఆబ్వియస్గా ప్రిపరేషన్కి సంబంధించినవి. అంటే సో ప్రిపరేషన్కి సంబంధించని అంశం ఏంటంటే లక్ష్య సాధన జరిగిందా లేదా అని పరీక్షించే దశగా గుర్తిస్తారంటే ఇది ముందే ఉండదు. ఎందుకంటే లక్ష్య సాధన జరిగిందా లేదా అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టాపిక్ మనం చూస్తాం కాబట్టి ముందే ఈ అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోము. నెక్స్ట్ క్వశ్చన్, హెర్బార్షియన్ పాఠ్యపద్ధత దశలు వరుసగా. దీనికి కోడ్ గుర్తుంచుకోండి, P² అదర్. P అంటే ప్రిపరేషన్ అంటే సన్నాహం. నెక్స్ట్ ప్రజెంటేషన్ అంటే సమర్పణ. A అంటే అసోసియేషన్ అంటే సంసర్గం. G అంటే జనరలైజేషన్ సాధారణీకరణం. మళ్ళీ ఒక A అంటే అప్లికేషన్ అంటే అన్వయించడం. రీక్యాప్చులేషన్ అంటే దీన్ని పునర్విమర్శ అంటారు. సో సన్నాహం, సమర్పణ, సంసర్గం, సాధారణీకరణం, అన్వయం, పునర్విమర్శ. ఒక విషయాన్ని గురించి నిర్వచనాలు, సూత్రాలు మొదలైన అంశాలు విద్యా బోధన స్వయంగా అవగాహన చేసుకోవడం కోసం ప్రయత్నించే స్థాయిగా హెర్బార్ట్ ప్రతిపాదించిన ఏ దశను గుర్తించాలి అంటే సాధారణీకరణం అనే దశలో మనం వీటన్నింటినీ అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలనే స్థాయిగా మనం గుర్తించవచ్చు. నెక్స్ట్, హెర్బార్ట్ యొక్క ఏ దశలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు జ్ఞానేంద్రియాలకు పని కల్పిస్తాడంటే సమర్పణలో. సమర్పణ అంటే ప్రజెంటేషన్. అంటే సార్ ప్రజెంట్ చేసినప్పుడు మన జ్ఞానేంద్రియాలన్నీ మనం వినడం ద్వారా ఇయర్స్కి, చూడడం ద్వారా కళ్ళకి, జ్ఞానేంద్రియాలకు కూడా పని కల్పిస్తాడు. ఏ దశలో అంటే సమర్పణ దశలో. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ విల్ సీ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.